Hi, hello friends, welcome back to our channel Ammu Andhra Pilla. Welcome back to one more beautiful vlog. ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా దేని గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో లాస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను నాంపల్లి ఎగ్జిబిషన్ వ్లాగ్. ఎక్కడి నుంచి వెళ్తే ఎంత డిస్టెన్స్ ఉంటుంది, ఆ ఏరియా అనేది ఎలా ఉంటుంది, మొత్తం ఆ వ్లాగ్ అంతా నాంపల్లి ఎగ్జిబిషన్ వ్లాగ్ అంతా నేను షూట్ చేసి పెట్టాను. దీని ముందు వీడియోలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. సో ఈ వీడియోలో ఏంటంటే నాంపల్లి ఎగ్జిబిషన్లో నేను ఏమేమి ఐటమ్స్ తీసుకున్నాను, వాళ్ళు ఎంత ప్రైస్ చెప్పారు, నేను ఎంత కాస్ట్ పెట్టి తీసుకున్నాను అనేది నీకు ఫుల్ డీటెయిల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్, నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అన్నీ కూడాను. మెయిన్ థింగ్ ఏంటంటే బార్గెనింగ్ స్కిల్స్ అనేది ఇంపార్టెంట్ అండి. నుమాయిష్లో అయినా సరే బార్గెనింగ్ స్కిల్స్ అనేది ఇంపార్టెంట్. ఐ డూ అగ్రీ ఫిక్స్డ్ రేట్ కూడా ఉంటాయి కొన్ని స్టాల్స్లో, బట్ కొన్ని స్టాల్స్లో మాత్రం మనం వాళ్ళ రేట్స్ చాలా ఎక్కువగా చెప్తారు, మనం చాలా తగ్గించి తీసుకోవాలి. బార్గెనింగ్ స్కిల్స్ అనేది అందుకే ఇంపార్టెంట్ అని చెప్తున్నాను ఇలాంటి వాటిల్లో. సో నేను చూపిస్తాను కదా ఏమేమి ప్రోడక్ట్స్ తీసుకున్నాను, వాళ్ళు ఎంత చెప్పారు, నేను ఎంత తీసుకున్నాను అనేది చూపిస్తాను కదా, దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఎలా అడగాలి అని చెప్పి ప్రైసెస్ కూడా. సో నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అన్ని చూపించి రేట్స్ అని చెప్పే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఏమన్నా కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అసలు మర్చిపోకండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రైసెస్ ఎలా ఉన్నాయి, వాటి క్వాలిటీ ఎలా ఉన్నాయి, ఎక్కడ తీసుకోవాలి అనేది ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. 220 స్టాల్స్లో కొన్ని స్టాల్స్లో మాత్రం క్వాలిటీ అనేది పర్ఫెక్ట్గా ఉన్నాయి అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. మంచి క్వాలిటీ ఉన్నవి కూడా చాలా తక్కువ రేట్లో తీసుకోవచ్చు మనము. సో ఫస్ట్ క్లాత్స్ చూపిస్తాను. ఇది జీన్ టాప్ అన్నమాట. జీన్స్ మీద అయినా వేసుకోవచ్చు, లైక్ డెనిమ్ మీద వేసుకోవచ్చు, లేదంటే స్కర్ట్ మీద వేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 300 పడిందండి. దీని మీద కాస్ట్ ఉండదు అండ్ దాన్ని బట్టి కూడా మనం తీసుకోలేము. సో ఇలా జిగ్జాగ్ గా వచ్చింది అనమాట. కాలర్ వచ్చి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది. సో దీని ప్రైస్ వచ్చేసి 300 రూపీస్ పడింది. ఇది ఫిక్స్డ్ రేట్, మనం అడిగినా కూడా బార్గెన్ చేసినా కూడా ఇవ్వరు. నేను ఇది వేసుకొని చూపిస్తాను, పర్ఫెక్ట్ గా తెలుస్తుంది ఎట్లా ఉంది అనేది. సో ఇది 300 రూపీస్ పడింది. దీంతో పాటే ఇంకొక 2 ఐటమ్స్ తీసుకున్నాను అనమాట. ఇది కూడా జీన్స్ మీద షర్ట్ టైప్. ఇది కూడా 300 రూపీస్ పడింది. హ్యాపీ అని ఇచ్చాడు ఇక్కడ. 2 పాకెట్స్. సో ఇలా ఉంటుంది ఇది. ఇది కూడా చాలా బాగుంది, బట్ ఇది స్కర్ట్స్ మీద అయితే సూట్ కాలేదు, డెనిమ్ మీద వేసుకోవాలి. లాంగ్ హ్యాండ్స్, క్వాలిటీ కూడా గుడ్. ఇది కూడా బాగుంది క్వాలిటీ. ఇది 300 రూపీస్ కాస్ట్ పడింది. సో దీంతో పాటు స్కర్ట్ ఒకటి తీసుకున్నాను, మిడ్డీ. కాటన్ క్వాలిటీ అయితే ఈ మిడ్డీ చాలా బాగుందండి, మీకు చూస్తేనే అర్థమైపోతుంది. చూడండి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. కాటన్ మెత్తగా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి 250 రూపీస్ మాత్రమే పడింది. సో ఈ 3 నేను ఒక చోటే తీసుకున్నాను. ఎక్కడంటే నుమాయిష్లో స్కారీ హౌస్ ఉంటుంది, దానికి ఆపోజిట్ కాకుండా దాని 2 స్టాల్స్ పక్కన అనమాట, అంటే 2 షాప్స్ పక్కన ఉంటుంది, బయట హ్యాంగింగ్స్కి పెట్టేసి. సో అక్కడైతే నేను ఇది తీసుకున్నాను. ఈ 3 ఐటమ్స్ కూడా, ఆ టాప్స్ 2, ఇది కలిపి 850 పడింది నాకు. అంటే ఈచ్ పీస్ లెక్కనే, అలా ఏం కాదు, బట్ ఇదైతే 250 రూపీస్ పడింది. జస్ట్ బయటకు వెళ్ళినప్పుడు అలా సింపుల్గా వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది ఇది. సో నెక్స్ట్ ఇది పలాజో సెట్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది, క్వాలిటీ కూడా. ఇది కాటన్ కాదు, అటు సిల్క్ కూడా కాదు, రెండు మిక్స్ వచ్చింది.
చూడండి, పలాజో సెట్. ఇది 500 రూపీస్ పడింది, కానీ వర్త్ ఇట్ అండి, చాలా వర్త్ అని చెప్పొచ్చు. డిజైన్ అది కూడా చాలా క్లాసీ లుక్ తో ఉంది. దీంతో పాటు బిస్కెట్ కలర్, లైక్ ఇప్పుడు మీకు చూపించాను కదా, అటు కంప్లీట్ వైట్ కాదు, క్రీమ్ కలర్ కూడా కాదు, అలా మీడియంలో ఉందన్నమాట. ఆ కలర్ డ్రెస్ చూసాను, అది కూడా చాలా బాగుంది. బట్ అది నేను తీసుకోలేదు, ఇప్పటికే ఎక్కువ అయిపోయినాయని చెప్పి ఇదైతే తీసుకున్నాను. దగ్గరగా చూపిస్తాను చూడండి, వర్క్ కూడా ఇలా వైట్ థ్రెడ్ తో డిజైన్ వచ్చిందనమాట. జస్ట్ ఇక్కడ వరకే వచ్చింది, కింద ఇక్కడ వరకు మనకి టాప్ వచ్చేస్తుంది. టాప్ చూపిస్తాను చూడండి. మొత్తం టాప్ మొత్తం వర్క్ వచ్చింది, బార్డర్స్ అంతా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి, నెక్ కూడా డిజైన్ వచ్చింది, ఇక్కడ బటన్స్ వచ్చి. ఇది 3/4 హ్యాండ్స్. ఇది కూడా నేను మీకు వేసుకొని చూపిస్తాను. సో ఆ డిజైన్ వరకు ప్యాంట్ వస్తుంది, దాని పైన నుంచి ఇది కనిపిస్తుంది అనమాట, ఈ వర్క్ అంతా కనిపిస్తుంది. సో ఓవరాల్ లుక్ అంతా డిజైన్ ఉన్నట్టే కనిపిస్తుంది, మనకి ఎక్కడ కూడా ప్లెయిన్ అనేది కనిపించదు. అండ్ చున్నీ, దుపట్టా కూడా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ తో వచ్చింది. అటు రెడ్ కాదు, మెరూన్ కాదు, డిఫరెంట్ కలర్ ఉంది ఇది. సో ఇలా చాలా కంఫర్ట్ గా, చాలా మెత్తగా ఉంది. ఇలాంటి దుపట్టాస్ అంటే నాకు చాలా ఇష్టం. బట్ ఇదైతే కలర్ అయితే షేడ్ అయిపోతుంది. దుపట్టా గురించి చెప్తున్నాను, దుపట్టా అయితే కలర్ షేడ్ అయిపోతుంది, రెండు మిక్స్ అయిపోతాయి. కొంచెం వైట్ కలర్ లో ఈ కలర్ అయితే మిక్స్ అయిపోతుంది. ఇక్కడనే కాదు, ఎక్కడైనా కూడా కలర్ మిక్స్ అయిపోతుంది, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటది. సో ఇప్పుడు నేను చూపించిన క్లాత్స్ అన్ని కూడా ఫిక్స్డ్ రేటే అనమాట, మనం బార్గెన్ చేయడానికి కూడా ఏం లేదు. వాళ్ళు జస్ట్ ఒక 10 రూపీస్ తగ్గించమన్నా కూడా తగ్గించరు అక్కడ. క్లాత్స్ ఒకటే కాదు, బెడ్షీట్స్, పిల్లో కవర్స్ ఇట్లాంటివి కూడా ఫిక్స్డ్ రేటే ఉన్నాయి అక్కడ. అండ్ మనకి బార్గెన్ చేసే వాటిల్లో ఏమేమి ఉంటాయంటే ఈ జస్ట్ ఇయర్ రింగ్స్ అనేది, మిర్రర్స్, నేను తీసుకున్న ఐటమ్స్ అయితే అవి. శాండిల్స్ కూడా మనం బార్గెన్ చేసుకోవచ్చు. అవి అయితే నేను చెప్తున్నాను చూడండి, నేను ఇవి తీసుకున్నాను అనమాట, చాలా బాగున్నాయి. ఇవి నెట్టెడ్ వచ్చింది, వైట్ శాండిల్స్ కి చాలా బాగా నచ్చినాయి నాకు. దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారు? ఎంత చెప్తే నేను ఎంత తీసుకున్నాను అనుకున్నారు? ఒక్కసారి మీరు ఏమైనా గెస్ చేస్తారా? వాళ్ళు ఎంత చెప్పారు, నేను ఎంత తీసుకున్నాను అనేది మీకు చెప్తే మీరు డెఫినెట్లీ షాక్ అవుతారు. కాకపోతే నేను కూడా షాక్ అయ్యాను, ఇది నేను ఆ కాస్ట్కి వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చెకప్ ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు, నెట్టెడ్ అనమాట. ఇది డిజైన్ కూడా చూడండి, చాలా క్లాస్ గా ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అంటే మనకి చూస్తే తెలిసిపోతుంది కదా క్వాలిటీ ఎట్లా ఉంది, బ్రాండెడా కాదా అని. బ్రాండెడ్ అయితే అక్కడ ఉండవు, కానీ కొన్ని ఉంటాయి, ఐ అగ్రీ. లైక్ ఇది కూడా క్వాలిటీ బాగుంది, బ్రాండెడ్ అయితే కాదు. ఇది ఎంత చెప్పాడంటే ఆల్మోస్ట్ 1500 చెప్పాడండి. జస్ట్ అక్కడ స్టోర్ లో విజిబుల్ అవుతుంది, దూరం నుంచి చాలా బాగా కనిపిస్తుంది అనమాట ఈ వైట్ శాండిల్స్ అనేది అన్నిట్లో కలిపి. సో ఎప్పటి నుంచో వైట్ తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా బాగా నచ్చేసాయి. కాస్ట్ అడిగితే నేను చాలా షాక్ అయిపోయాను 1500 చెప్పేసరికి. బట్ వద్దు అని చెప్పి వచ్చేస్తుంటే వాళ్ళు, మేడం రండి ఎంతగా అడుగుతారు, మీరు కాస్ట్ ఏమైనా అడగండి, బార్గెన్ చేయండి పర్వాలేదు అని చెప్పేసి అన్నాడు. బార్గెన్ చేస్తే నేను 600 అట్లా అడిగాను అనమాట. ఓకే పెట్టొచ్చు అనిపించింది, క్వాలిటీ బాగుంది కాబట్టి. 600కి అడిగితే అండ్ 600కి ఓకే చేసుకొని పక్కన పెట్టుకున్నాము. అండ్ ఇంకొకటి తీసుకున్నాము, షూస్ తీసుకున్నాము. సో ఆ షూస్ మాకు కాస్ట్ ఎక్కువ అనిపించింది, వాడు తగ్గించట్లేదు. కొంచెం డిస్కషన్స్ అయిన తర్వాత ఇవి కూడా నేను అక్కడ పడేసేసి నాకు వద్దు అని చెప్పేసి వచ్చేస్తుంటే, మేడం తీసుకోండి తీసుకోండి అని చెప్పి, ఇవి అయినా తీసుకోండి అని చెప్పి 350 రూపీస్కి ఇచ్చాడండి. నేను అసలు లిటరల్లీ 600కి ఓకే అనుకున్నా, నేను 350 తీసుకునేసరికి లిటరల్లీ షాక్ అయిపోయాను నేనైతే. అలా ఉంటుంది అక్కడ. వాళ్ళు చెప్పిన రేట్, మనం తీసుకునే రేట్, మనం బార్గెన్ చేస్తే అంత తక్కువకి ఇస్తారనమాట. వద్దని చెప్పి అక్కడ పడేసి వచ్చేసేయండి, డెఫినెట్గా మీకు వచ్చి
ఇస్తారు ఇలాంటి షాప్స్ లో. ఇది ఎక్కడ ఉంటుందంటే నుమాయిష్ లో పిస్తా హౌస్ అనేది ఒక స్టాల్ అరేంజ్ చేశారు కదా, ఆ స్టాల్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది ఈ శాండిల్స్ షాప్. మొత్తం ఒక రో అంతా శాండిల్సే ఉంటుంది. ఫస్ట్ షాప్ లో ఇవి తీసుకున్నాను నేను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అక్కడికి వెళ్ళి. అంతలా బార్గెన్ చేయాలి అని మీకు చెప్తున్నాను. దీంతో పాటు షూస్ తీసుకున్నానని చెప్పాను కదా, అవి కూడా చూపిస్తాను. చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అసలు చూడండి ఎంత కంఫర్ట్ గా ఉంటుంది. మీకు ఇవి యూజ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఇది క్వాలిటీగా ఉందా, బ్రాండెడా కాదా అని. కాకపోతే నేను చాలా చిన్న సైజ్ తీసుకున్నాను. బిట్ పెద్ద సైజ్ తీసుకోవాలి, కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంది. కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే ఇంకా బాగుండేది. ఇది ఎంత కాస్ట్ చెప్పాడంటే ఇది కూడా 1500 చెప్పాడు. నాకు ఇచ్చిన రేట్ అయితే, నేను బార్గెన్ చేస్తే ఇచ్చిన రేట్ 500. ఇవి వీటితో బార్గెనింగ్ చేస్తుంటేనే అది కూడా నేను పక్కన పెట్టేసాను. ఇవి ఇవ్వట్లేదు అని చెప్పి అవి కూడా వద్దని చెప్పేసి వచ్చేస్తుంటే, రెండు తీసుకుంటున్నాం కదా ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి కొంచెం అక్కడ పెట్టేసేసి వచ్చేసాము. అండ్ వీటితో పాటు మా బ్రదర్ కి కూడా షూస్ తీసుకున్నాం అనమాట. అవి తను ఆల్రెడీ యూజ్ చేసేసాడు, సో అందుకే మేము చూపించట్లేదు. అవి కూడా 500కే ఇచ్చేసాడు. జెంట్స్ షూ అంటే ఇంకా కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి కదా, బట్ అవి కూడా 500కి ఇచ్చాడు. అది 1200 చెప్పాడు, 500కి ఇచ్చాడు. అన్ని తగ్గించమంటే తగ్గించారు కదా. సో 3 ఐటమ్స్ తీసుకుంటున్నాం కాబట్టి మొత్తం అన్ని తగ్గించారేమో అని మేము అనుకుంటున్నాము. మొత్తానికి బార్గెనింగ్ స్కిల్స్ అయితే కంపల్సరీ ఉండాలి నుమాయిష్కి వెళ్ళే వాళ్ళు. సో నేను చెప్పాను కదా ఇంతలా తగ్గిస్తారని చెప్పి. 1500 ఎక్కడ, 350 రూపీస్ ఎక్కడ అంత చెప్పేసరికి నేను లిటరలీ షాక్ అయ్యాను. సో ఈ 3 ఐటమ్స్ అయితే నాకు ఒక 500, బ్రదర్ షూస్ ఒక 500 అండ్ అదొక 350, 1350 అయితే అయింది ఈ 3 ఐటమ్స్ కలిపి. ఒకటే చోట తీసుకుంటే గనక మీకు ఇంకా ప్రైస్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ బ్యాగ్, ఇది వచ్చేసేటప్పుడు లాస్ట్ లో అంటే మనకి హ్యాంగింగ్స్ తో పట్టుకొని ఉంటారు కదా బయటకు వచ్చేసేటప్పుడు. సో ఒక పర్సన్ బల్క్ తో పట్టుకొని అమ్ముతున్నాడు అనమాట. వాళ్ళ దగ్గర తీసుకున్నాము ఈ బ్యాగ్. 200 పడింది, చాలా తక్కువనే చెప్పొచ్చు. ఇది కూడా చాలా క్వాలిటీ ఉంది. ఇదైతే నేను ఒకటే తీసుకున్నాను. మమ్మీ 2 తీసుకుంటే 300కి ఇస్తావా అని అడిగింది కానీ, బట్ వాడు చెప్పటం 500 దాకా చెప్పాడు, 200కి ఇచ్చాడు. లిమ్రా బ్యాగ్స్ అంట, బటన్ కూడా బాగానే ఉంది, జిప్స్ అవి కూడా 2 జిప్స్ ఇచ్చాడు అండ్ బ్యాక్ సైడ్ ఒక జిప్. సో స్లింగ్ బ్యాగ్ టైప్, లాంగ్ గా తగిలించుకోవచ్చు, లేదంటే అడ్జస్ట్ చేసుకోవడానికి అడ్జస్ట్మెంట్ కూడా ఉంది ఇక్కడ షార్ట్ చేసుకోవడానికి. సో ఇది నాంపల్లి ఎగ్జిబిషన్ లో బయటకు వచ్చేసేటప్పుడు లైక్ ఎంట్రన్స్ లో ఉంటాయి ఇవి బ్యాగ్స్ అనేది. మనకి నిజంగా చెప్పాలంటే లోపల కన్నా బయటే ఇంకా కాస్ట్ తగ్గించిస్తారు, ఎందుకంటే చాలా స్టాల్స్ ఉంటాయి కదా లోపల, బయటనే తక్కువకి ఇస్తారు అనమాట మనకి. ఇదైతే చెప్పాను కదా 500, అరౌండ్ 500 చెప్పాడు, 200కి అయితే ఇచ్చాడు. 2 బ్యాగ్స్ 300కి అడిగింది మమ్మీ, బట్ ఇవ్వలేదు, 200 ఫైనల్ రేట్ ఇచ్చారు. అండ్ ఇవి కూడా వచ్చేసేటప్పుడు తీసుకున్నాను 100 రూపీస్. జస్ట్ మైక్ పెట్టేసి కింద అలా వేసేసి ఇచ్చారనమాట, జస్ట్ స్లింగ్ బ్యాగ్ టైప్. ఇది నా కోసం అని తీసుకున్నాను, ఇందాక చూపించింది మాత్రం మమ్మీ కోసం. ఇది రౌండ్ గా వచ్చింది, బ్యాక్ సైడ్ జిప్ ఇచ్చారు. ఇక్కడ ఒక జిప్ అనమాట జస్ట్, అండ్ ఫ్రంట్ లో ఫ్లవర్ ఉంది చూడండి. జస్ట్ మనం ఎన్నో రోజులు అయితే యూజ్ చేయం కదా, 2-3 టైమ్స్ యూజ్ చేస్తాము. 100 రూపీస్కి ఏమొస్తుంది చెప్పండి. లుక్ అయితే ఇదనమాట, చాలా బాగుంది. చాలా ఇంకా వెరైటీస్ మోడల్స్ కూడా ఉన్నాయి 100 రూపీస్లోనే. 100 రూపీస్ అని చెప్పేసి మైక్ లోనే వచ్చేసింది. అక్కడ ఇంకా ఎక్కువ అయితే లేవు. బయటకి వచ్చిన తర్వాత మనం రైట్ సైడ్ వెళ్తే ఈ బ్యాగ్స్ అనేది కింద పెట్టేసి అమ్ముతున్నారు, మైక్ పెట్టేసి. మేము వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఎప్పుడైనా కానీ అదే ఉంటుంది, అదే కాస్ట్ ఉంటుంది, 100 రూపీస్. అక్కడ ఏం తీసుకున్నా కూడా 100 రూపీస్, అంటే ఓన్లీ బ్యాగ్సే ఉంటాయి అక్కడ. దీంతో పాటు ఇంకొక బ్యాగ్ తీసుకుంది మమ్మీ, ఇదే సేమ్ ఇట్లానే ఉంది. క్వాలిటీ అయితే నేను గ్యారంటీ ఇస్తానండి, చాలా బాగుంది క్వాలిటీ కూడా. ఫ్రంట్ ఒక జిప్, పైన ఒక 2 జిప్స్ ఇచ్చారు.
మనం పెట్టుకునే ఐటమ్స్ ఏమో కానీ ఇవి మాత్రం చాలా ఎక్కువనే పడ్డాయి. ఇది లుక్. ఇదండి 100 రూపీస్. ఇది కూడా ఈ 2 బ్యాగ్స్ 200 పెట్టి తీసుకున్నాము. సో నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూపిస్తాను. శాండిల్స్ ఎక్కడ తీసుకున్నా చెప్పాను కదా, పిస్తా హౌస్ ఆపోజిట్ లో ఒక లేన్ ఉంది అని చెప్పి ఆ కార్నర్ లోకి ఆ లోపలికి వెళ్తే ఇది కూడా ఉందన్నమాట ఈ షాప్. ఇవి కూడా అక్కడే తీసుకున్నాను. ఇవైతే 500 చెప్పాడు, నేను తీసుకున్నది వచ్చేసి 200. చూడండి ఇలా పాపిడి చైన్ కూడా వచ్చింది, చాలా బాగున్నాయి ఇవైతే. లైట్ కలర్ అన్నిటి మీదకి మ్యాచ్ అవుతుందని చెప్పి ఈ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను. మనం దేని మీద వేసుకున్నా కూడా సెట్ అయిపోతుంది. ఇది 500 చెప్పాడు, 200 అయితే ఫైనల్ గా వచ్చింది. ఇది ఈ లుక్ తో అంత బాగోదు కానీ రెడీ అయితే ఐ మీన్ గాగ్రా చోలీస్ శారీస్ అట్లా వేసుకుంటే బాగుంటుంది. ఇది చాలా బాగుంది, అన్ని డ్రెస్సుల మీదకి మ్యాచింగ్ ఉంటుందని చెప్పి ఈ కలర్ తీసుకున్నాను. ఇలా హ్యాంగింగ్స్ వచ్చినాయి. గ్రీన్ అండ్ లైట్ పింక్, లైట్ గ్రీన్ అండ్ లైట్ పింక్ కాంబినేషన్ తో వచ్చింది. మొత్తం గోల్డ్ కోటెడ్ వచ్చింది అనమాట. గోల్డ్ కంప్లీట్ గోల్డ్ కూడా కాదు ఇది, అండ్ వైట్ స్టోన్స్ తో కలర్ కాంబినేషన్ తో వచ్చింది అనమాట. ఇక్కడ వైట్ వచ్చింది, జస్ట్ 1 స్టోన్ వైట్, 1 స్టోన్ పింక్ అండ్ 1 స్టోన్ గ్రీన్. కింద మాత్రం పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తో ఇలా హ్యాంగింగ్స్ ఇచ్చాడు చూడండి. సో దీంతో పాటు ఒక బ్రేస్లెట్ తీసుకున్నాను. ఇది 50 రూపీస్ అండి, ఇది మాత్రం తగ్గించలేదు. సో సింపుల్ గా బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కూడా ఉంది దీంట్లో. 50 రూపీస్ అంటే కొంచెం ఎక్కువే ఇది, బట్ నచ్చిందని చెప్పి తీసుకున్నాను. 50 రూపీస్ అంటే చాలా ఎక్కువే ఇది. 40 కూడా అడిగాను, బట్ అసలు 1 రూపీ కూడా తగ్గించలేదు. ఇదైతే తగ్గించాడు కదా, సో దాంతో పాటు తీసుకున్నాను. ఇది కూడా సింపుల్ గా ఉందండి. దీంతో పాటు సిల్వర్ అంతే 2 కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి ఇవి. అండ్ అక్కడే సేమ్ ప్లేస్ లో ఇది మిర్రర్ తీసుకున్నాను, పాకెట్ మిర్రర్. అంటే లైక్ ఎక్కడన్నా ట్రిప్స్ కి అట్లా వెళ్తున్నప్పుడు యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నాను. 100 రూపీస్ చెప్పారు ఇది. దీనికన్నా చిన్నది ఉంది మిర్రర్, అది 80 రూపీస్ అంట. బట్ సైజ్ అయితే ఇలా ఈ సైజ్ వచ్చేసింది. అది దానికన్నా ఇదే బెస్ట్ అని చెప్పి ఈ మిర్రర్ తీసుకున్నాను నేను. సో ఈ 3 కలిపి హ్యాంగింగ్స్ అండ్ మిర్రర్ ప్లస్ బ్రాస్లెట్, ఈ 3 కలిపి ఎంత అయిందంటే ఒకటే చోట తీసుకున్నాను, ఒకటే షాప్ లో తీసుకున్నాను అని చెప్పాను కదా. ఇది 200 ప్లస్ 100 అండ్ 50, 350 రూపీస్ అయింది ఒక స్టాల్లో. ఇది బాంబే బెడ్షీట్స్ అంట, 1000 రూపీస్ కి 3. ఇది అన్ని వైట్ లోనే తీసుకున్నాము. వేరే కలర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి, బట్ డబుల్ కాట్ బెడ్ కి సింగిల్ కాట్ బెడ్ కి యూజ్ అవుతుందని చెప్పి ఒకటేసారి వేసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పి సేమ్ కలర్స్ అయితే తీసుకున్నాము. లైక్ వైట్ మీద డిఫరెంట్ ఫ్లవర్స్ వచ్చే కాంబినేషన్స్ తో అట్లా తీసుకున్నాం అనమాట. 1000 రూపీస్ కి 3 పడింది. ఐ మీన్ 1000 రూపీస్ కి 3 బెడ్షీట్స్ అయితే ఇచ్చారు. పిల్లో కవర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి, నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను తర్వాత. సో ఇవన్నమాట, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఓపెన్ చేసి చూపిస్తాను.
అండ్ ఇవన్నీ ఒక షాప్ లో తీసుకున్నాము. ఫస్ట్ వెళ్ళినప్పుడు అయితే ఎవరు లేరు, కానీ మేము వెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా మంది వచ్చేసారండి. అంటే ఒక లైన్ అనేది ఉంటది అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 4-5 లైన్స్ అనేవి ఉంటాయి. అక్కడ మనకి ఏ ఐటమ్ కావాలంటే ఆ ఐటమ్ తీసుకోవచ్చు. ఇదైతే ఫిక్స్డ్, తగ్గించేది ఏం లేదు. అక్కడ ఇలా దీని మీద ప్రైసెస్ కాస్ట్ వేసేస్తున్నారు. దాన్ని బట్టి మనం తీసుకొని వెళ్ళిపోవడం. కొన్ని వాటి మీద అయితే అసలు కాస్ట్ కూడా ఏం లేవు. తక్కువ ఎక్కువ అనేది నాకు అంత ఐడియా లేదు, మీకు చూపిస్తాను. మేము తీసుకున్నవైతే ఇవి కూడా ఒకటే దాంట్లో, అందుకే ఇందాక చూపించలేదు మీకు. ఇవన్నీ ఒకటే స్టాల్లో అని చెప్పాను కదా, దీని మీద కాస్ట్ వేసేసారు. ఆ కాస్టే మీకు చెప్తాను. అవి తక్కువ ఎక్కువ నాకైతే ఐడియా లేదు. నీడెడ్ ఐటమ్స్ కాబట్టి మేము తీసుకున్నాం అనమాట. సెపరేట్ గా వేరే షాప్ కి వెళ్ళటం ఎందుకు అని చెప్పేసి ఆల్రెడీ వెళ్ళాం కాబట్టి తీసేసుకున్నాము, యూస్ఫుల్ అయినవి. సో ఇది 60 రూపీస్ పడింది. స్ట్రాంగ్ గానే ఉంది బాక్స్ కూడా. వైట్ పఫ్ తీసుకున్నాను. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం పఫ్ తోనే యూస్ చేస్తాము పౌడర్. సో ఇది 60 రూపీస్ అండి. ఇది కూడా 60 రూపీస్. సాల్ట్ వేసుకోవటానికి, లైక్ చిన్న చిన్న పికిల్స్ టైప్ కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్పి ఇది తీసుకున్నాను. గ్లాస్ అయితే కాదు, పైన లిడ్ అయితే వుడ్ టైప్ వచ్చింది. 60 రూపీస్ పడింది ఇది. విత్ స్పూన్ కూడా ఇచ్చారు దీనికి. క్వాలిటీ కూడా గుడ్, బాగుంది. ఇది ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ లేన్ లోనే తీసుకున్నాం. ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుంది చూడండి. అండ్ 2 బౌల్స్ 55 రూపీస్ ఈచ్ పడింది. చూడండి, డిజైన్ కూడా బాగుంది, స్ట్రాంగ్ క్వాలిటీతో ఉంది. స్వీట్స్ అవి పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం కర్రీస్ అవి పెట్టుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి బౌల్స్ కూడా, స్ట్రాంగ్ గా. ఇవి 2 బౌల్స్ తీసుకున్నాము. ఈచ్ బౌల్ వచ్చేసి 55 రూపీస్ పడింది. 55 రూపీస్ ఈచ్ బౌల్. నెక్స్ట్ ఇది ఒకటి తీసుకున్నాము, రైస్ కి యూజ్ అవుతుంది అని చెప్పి. దీని ప్రైస్ 402 అని ఉంది. అంత ఐడియా లేదు ఇది ఎంత పడిందో. మొత్తం అన్ని కలెక్ట్ చేసుకొని బాస్కెట్ లో వేసుకొని వెళ్ళిపోయి వాళ్ళకి ఇస్తే వాళ్ళు కౌంట్ చేసేసి ఇచ్చేస్తున్నారు. మనం అక్కడ కౌంట్ చేసుకొని ఇది ఎంత పడిందని చెప్పి చేసుకోవడానికి కూడా లేదు. చాలా చాలా రష్ అయితే ఉంటది ఆ షాప్ లో. ఐటమ్స్ చూడటానికి వచ్చిన వాళ్ళు కూడా జస్ట్ ఓన్లీ చూద్దాము అని వెళ్ళిన వాళ్ళు కూడా చాలా ఐటమ్స్ తీసుకొని వస్తున్నారు. యాక్చువల్గా మేము నార్మల్ గానే వెళ్ళాము, చూద్దాం అసలు ఏమేమి ఉన్నాయి, ఎంత ప్రైస్ ఉన్నాయని చూద్దామని వెళ్ళాం. బట్ అక్కడ ఉన్న ఐటమ్స్ తో ఏదో ఒకటి కావాల్సి ఉంటుందని చెప్పేసి ఇలా తీసుకున్నాం అనమాట. 402 ఉంది. నేను 40 రూపీస్ ఏమో అనుకుంటున్నాను. ఫైబర్ ఇది. అండ్ గవ్వలు చేస్తారు కదా, చెక్క అనమాట ఇది. 40 రూపీస్ పడింది. ఒకప్పుడు చేత్తో చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు ఇలాంటివి అన్నీ వచ్చేసినాయి కదా. సో ఇదైతే 40 రూపీస్ అండి. 40 రూపీస్ పడింది ఇది. అది ప్లాస్టిక్ స్పూన్స్ హాఫ్ డజన్ 20 రూపీస్ అంటండి. ప్లాస్టిక్ స్పూన్స్ కూడా బాగుంది క్వాలిటీ. 6 స్పూన్స్ వచ్చాయి, 3 డిఫరెంట్ కలర్స్. 20 రూపీస్ అంటే వర్త్ అని చెప్పొచ్చు. ఇదైతే లాస్ అండి. ఈచ్ పీస్ 20 రూపీస్ పడింది. ఇదైతే లాసే, ఎందుకంటే మేము నెక్స్ట్ డేనే డిమార్ట్ కి వెళ్ళాము. అక్కడ 6 పీసెస్ వచ్చేసి 49 రూపీస్ పడింది. అంటే 6 పీసెస్ అంటే అట్లీస్ట్ 10 రూపీస్ కూడా మనకి పడలేదు. అక్కడ సేమ్ మొత్తం డిజైన్ కానీ క్వాలిటీ కానీ మొత్తం అంతా సేమ్ ఉంది. డిమార్ట్ లో 49 రూపీస్ 6 పీసెస్ పడింది అక్కడ. అంటే ఇవే కదా తీసుకున్నది అని చెప్పేసి ఐడియా వచ్చింది. చూస్తే 49 రూపీసే ఉంది. ఇదైతే కొంచెం లాస్. 20 రూపీస్ ఈచ్ అంటే ఇవి 3 తీసుకున్నాము. ఆల్రెడీ మమ్మీ ఒకటి యూజ్ చేసినట్టున్నారు. 3 పీసెస్ 60 అంటే ఆ 60 రూపీస్ ఇంకా 4 పీసెస్ దాకా అయితే వస్తాయి కదా. ఇదైతే లాస్ అనే చెప్పొచ్చు. అండ్ స్టీల్ స్పూన్స్ ఇవి ఎంత పడ్డాయో తెలియదండి నాకు. కాస్ట్ ఏం లేదు వీటి మీద. ఇవి కూడా 6 స్పూన్స్. క్వాలిటీ కూడా చెప్పలేను ఎట్లా ఉంటాయో తెలీదు. అంటే కొన్ని వాటికి తుప్పు పట్టేస్తాయి కదా వాటర్ అవి పడిన తర్వాత, అట్లానే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒకటి చూస్తే ఇక్కడ అలా ఉంది, యూస్ చేస్తే గానీ తెలియదు. ఇవి కాస్ట్ కూడా తెలియదు ఇవి ఎంత పడిందో. అండ్ కడాయి
ఇక్కడ 130 రూపీస్ పడిందండి. చాలా లైట్ వెయిట్ తో ఉంది, చిన్నగా. బయట అయితే కాస్ట్ ఎక్కువే ఉంది. ఇది బయట అడిగితే ఒక 250 ఏమో చెప్పినట్టున్నారు. ఇదైతే తక్కువే పడింది. 130 రూపీస్ అని చాలా బెస్ట్. క్వాలిటీ కూడా బాగుంది. యూస్ చేసిన తర్వాత ఎట్లా ఉందో చూద్దాం. లైట్ వెయిట్ ఉంది, కంఫర్టబుల్ గా ఉంటుంది యూస్ చేసుకోవటానికి. సో 130. ఇవన్నీ ఒక స్టోర్ లో తీసుకున్నాము, ఒక స్టాల్ లో తీసుకున్నాము ఇవన్నీ. ఇది ఎందుకు పెట్టాను, కునాఫా స్టోరీ అని చెప్పి మనకి ఎంటర్ అయిన తర్వాత ఇది ఇస్తున్నారు. మనకి అక్కడే ఉంది కునాఫా స్టోరీ అవుట్లెట్. ఒకసారి టేస్ట్ చేయండి. ప్రైసెస్ కూడా చాలా తక్కువే ఉన్నట్టున్నాయి. ఇక్కడ తీసుకున్నవి కొంచెం బిట్ రేట్ ఎక్కువే ఉన్నాయి. 290 రూపీస్ పడింది. ఇప్పుడు నేను చూపించే ఐటమ్స్ అన్ని కలిపి. సో చూడండి, ఇది 50 రూపీస్ అంట. జస్ట్ క్లిప్ అన్నమాట. లైక్ టైప్ ఇలా హెయిర్ లీవ్ చేసుకున్నప్పుడు పెట్టుకుంటాము కదా. 50 అంటే చాలా ఎక్కువ అనిపించింది నాకు. అలాంటివి వాటిల్లో కొంచెం తక్కువ ఉండాలి కానీ ఎక్కువ ఉండటం ఏంటి అనిపించింది. ఇలా ఉంది. సౌండ్ వస్తుంది, ఇది తీసేద్దాం. వచ్చింది కదా దీనికి సౌండ్, గజ్జల సౌండ్ వస్తుంది. సో నెక్స్ట్ ఇది 200 రూపీస్ అంట. ఇందాక చూపించిన ఐటమ్ 200 రూపీస్. ఇది ఇంకా క్వాలిటీ చాలా బాగుంది. ఇక్కడైతే నేను మోసపోయాను, చాలా రేట్ ఎక్కువ ఉంది. ఇక్కడ అన్ని తీసుకుంటున్నప్పుడు అన్నిట్లో మనకి మార్జిన్ అనేది రాదు కదా, ప్రాఫిట్ ఉండదు కదా. ఒక దాంట్లో అయితే లాస్ అయ్యాను. ఇది 200 రూపీస్, చాలా వేస్టే అనిపించింది నాకు. కొంచెం క్వాలిటీ కూడా దీంతో కంపేర్ చేస్తే కొంచెం క్వాలిటీ కూడా తక్కువ ఉంది. ఇది 200 రూపీస్, ఇది 200 రూపీస్ అంటే చూడండి మీరే డిఫరెన్స్. ఇది చాలా బాగుంది లుక్. అది కూడా ఇది వైట్ స్టోన్స్ తో సిల్వర్ ఫినిషింగ్ వచ్చింది. బ్లూ కలర్ స్టోన్స్ ఇచ్చాడు అనమాట. వైట్ అండ్ బ్లూ కలర్ స్టోన్స్, బ్లూ కలర్ హ్యాంగింగ్స్. లుక్ అయితే బాగుంది, యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి గోల్డ్ తో ఇచ్చారు. ఓన్లీ బటన్, రబ్బర్ ఇవ్వకుండా గోల్డ్ అనేది ఇచ్చాడు అనమాట. అంటే సపోర్ట్ ఎక్కువ ఉంటుంది పుష్ చేసుకోవటానికి. దీని మీద ఇది కూడా సెట్ అవ్వచ్చు, ఎందుకంటే బ్లూ కలర్ కాబట్టి బ్లూ కలర్ సెట్ అవుతుంది. సింపుల్ గా బాగుంటుంది. చుడిదార్స్ అండ్ శారీస్ మీద బాగుంటుంది ఇది. సో ప్రైస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. వాళ్ళైతే ఫిక్స్డ్ రేట్ అంట, అసలు 1 రూపీ కూడా తగ్గించలేదు. బార్గెన్ చేసినా కూడా నో బార్గెనింగ్స్ అని చెప్పారు. 200 రూపీస్ ఈ ఇయర్ రింగ్స్. అండ్ దీంతో పాటు క్లిప్, స్మాల్ క్లిప్ తీసుకున్నాను. ఇది 20 రూపీస్ పడింది. జస్ట్ ప్లగ్ టైప్ అన్నమాట. ఇది ఈచ్ 10. జస్ట్ మనం హెయిర్ పైకి పెట్టుకున్నప్పుడు కంఫర్టబుల్ గా ఉంటుంది కదా, ఇంట్లో కొంచెం చిరాకుగా ఉన్నప్పుడు పెట్టుకుంటాం కదా, ఇలా హెయిర్ బ్యాండ్ అన్నమాట. ఈచ్ 10 రూపీస్ పడింది. సో నేను ఇక్కడ తీసుకున్న ఐటమ్స్ అన్ని కలిపి 290 రూపీస్ పడినాయి అన్నాను కదా. ఈ 4 ఐటమ్స్ అన్నమాట అవి. ఇవన్నీ 290 రూపీస్ ఒకటే స్టాల్లో తీసుకున్నాను. సో నాంపల్లి ఎగ్జిబిషన్ నుమాయిష్ లో నేను తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవి చూసారు కదా. ఎంత ప్రైస్ చెప్తే ఎంత ప్రైస్ కి డ్రాప్ అయిందో. సో మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నుమాయిష్ వాటిల్లోకి బార్గెనింగ్ అయితే కంపల్సరీ బార్గెనింగ్ చేసుకోండి కొంచెం. ఎందుకంటే ఫిక్స్డ్ రేట్లో అయితే మనం బార్గెన్ చేయలేము, వాళ్ళు చెప్పిన రేట్కే మనం తీసుకోవాలి. కాబట్టి బార్గెనింగ్ ఉన్న స్టాల్స్ లోకే వెళ్ళండి, వెళ్ళి క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ అయితే తీసుకోండి. మనం అక్కడ అన్ని ఉన్న ఐటమ్స్ లో మనం చూసుకుంటే ఒక్కొక్కటి క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి. నేను కూడా అలానే చూసుకున్నాను. క్లాత్స్ అవి కూడా అన్ని క్వాలిటీ, అక్కడ పెట్టినవి అన్ని క్వాలిటీగా ఉండవు, అందులో క్వాలిటీ లెస్ కూడా ఉంటాయి. దాంట్లో మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఫిక్స్డ్ రేట్ లో అయినా కూడా అంతే. ఫిక్స్డ్ రేట్ అన్నాడు కదా అని చెప్పి అన్ని బ్రాండెడ్ క్వాలిటీ అనేవి ఉండవు అక్కడ. సో
క్వాలిటీ తక్కువ ఉండేవి ఉంటాయి, ఎక్కువ ఉండేవి అంటే క్వాలిటీ బాగుండేవి కూడా ఉంటాయి. సో చూసి తీసుకోండి అని అయితే నేను చెప్తాను. నార్మల్ గా చూడటానికి వెళ్ళి నేను ఎన్ని ఐటమ్స్ తీసుకున్నాను చూడండి. నార్మల్ గా ఫెస్టివల్స్ రోజు వెళ్ళా అనమాట, హాలిడేస్ కదా అని చెప్పి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. నేనైతే ఒక రౌండే వేసాను, బట్ ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయి, అవన్నీ ఇంకా చూడలేదు. సో దీని ముందు వీడియోలో నేను పోస్ట్ చేశానని చెప్పాను కదా, నాంపల్లి ఎగ్జిబిషన్ బ్లాగ్, అది కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. మొత్తం క్లియర్ గా స్టాల్ టు స్టాల్ నేను చూపించాను. అంతా 220 స్టాల్స్ అయితే ఉన్నాయి, 2200 స్టాల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఎక్కడ తీసుకోవాలి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చెప్పాను కదా. స్కారీ హౌస్ ముందు కొన్ని స్టాల్స్ ఉన్నాయి, అక్కడ ట్రై చేయండి. స్టార్టింగ్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉంటాయి, అంటే లోపలికి టికెట్స్ తీసుకొని ఎంట్రన్స్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్ళండి ఫస్ట్. అక్కడ కూడా కొంచెం తీసుకోవచ్చు, ప్రైసెస్ అనేవి తక్కువ ఉన్నాయి అక్కడ కూడా. అండ్ పిస్తా హౌస్ ఆపోజిట్ లో అయితే శాండిల్ స్టాల్స్ ఉన్నాయన్నమాట. మొత్తం ఒక రో మొత్తం శాండిల్సే ఉంటాయి అక్కడ మొత్తం. స్టార్టింగ్ ఫస్ట్ షాప్ లో అయితే చూసుకోండి, అక్కడ బాగున్నాయి, బ్రాండెడ్ క్వాలిటీ కానీ ప్రైస్ కానీ చాలా తగ్గించి ఇస్తున్నారు. అండ్ ఇంకా క్లాత్స్ అయితే స్కారీ హౌస్ ముందు. అండ్ ఇయర్ రింగ్స్ అయితే శాండిల్స్ తీసుకునే దగ్గరే ఒక షాప్ లో ఉందన్నమాట ఇవి. సో ఇవి గైస్ నాంపల్లి ఎగ్జిబిషన్ లో నేను తీసుకున్న ఐటమ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మన అమ్ము ఆంధ్రపిల్ల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై.